రెస్టారెంట్ రుచికి ఏ మాత్రం తీసిపోని విధంగా పాలక్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. నేనైతే ఒక 4 పాలకూర పెద్ద కట్టలు తీసుకొని వచ్చి పూర్తిగా శుభ్రపరిచి ఉప్పేసి బాగా కడిగి దీన్ని ఒక జల్లెడ బుట్టలోకి తీసుకొని స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టి అందులో ఈ పాలకూర మొత్తం వేసి సరిపడా నీళ్లు పోసి స్టవ్ వెలిగించి ఒక 2 ఉడుకులు వచ్చే వరకు కూడా ఈ పాలకూరని ఉడకనిచ్చాను. అంటే సగం బాయిల్డ్ అయ్యే వరకు ఉడికితే చాలు. ఇలా ఉడికిపోయిన పాలకూరని ఒక చిల్లుల బుట్టలోకి పూర్తిగా తీసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ నీళ్లు లేదా కుండ నీళ్లు మనకి ఏవి అందుబాటులో ఉంటే అవి చల్లటి నీళ్ళని ఈ ఉడికిపోయినటువంటి పాలకూర మీద ఇలా చిలకరించుకోవాలి. ఇలా చిలకరించడం వల్ల పాలకూర రంగు అనేది గ్రీన్ కలర్లోనే ఉంటుంది, నలుపు రాకుండా. చూడడానికి కూడా మనకి కూర అయిపోయిన తర్వాత కూడా చాలా చక్కగా అనిపిస్తుంది. అందుకని ఆ నీళ్లు పోసుకోవాలి. అది చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టి 1 చెంచా నూనె వేసి 1 చెంచా బటర్ కూడా వేసుకొని ఇందులోకి కావలసినటువంటి మసాలా దినుసులు, 1 గుప్పెడు బాదాము, 1 గుప్పెడు జీడిపప్పు, 2 మిరియాలు, 2 లవంగాలు, 2 యాలకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు, అలాగే బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు, 2 చెంచాల నువ్వులు. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ నూనె వేడైన తర్వాత అందులో మొత్తంగా వేసుకొని వాటిని బాగా అటు ఇటు కలుపుతూ అవి కాస్త చిటపటలాడేటప్పుడు 1 చెంచాడు జీలకర్రను కూడా ఇందులో జోడించాలి. ఈ విధంగా జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత దాన్ని కూడా కలిపి అది కూడా వేగేటప్పుడు కాస్త మనం అటు ఇటు కలుపుతూ ఈ తాలింపు మసాలా దినుసులు అన్నీ వేగిపోయే వరకు మనం దీన్ని కాస్త వేగనిచ్చి అనంతరం ఇందులోకి కాస్త 1 చెంచా అల్లము వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అది కూడా మగ్గేటప్పుడు 1 గుప్పెడు పచ్చిమిరపకాయలని, 6 పెద్ద ఉల్లిపాయలని శుభ్రంగా కడిగి ఈ విధంగా పెద్దగా ముక్కలు చేసుకున్నాను, అవి కూడా ఇందులోకి వేసేయాలి. అనంతరము 4-5 పెద్ద టమాటాలని పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి పెట్టాను. ఆ టమాటా ముక్కలు కూడా ఇప్పుడు ఈ మిశ్రమంలోకే మనము వేసుకోవాలి. ఇలా పూర్తిగా అన్నీ వేసుకున్న తర్వాత సరిపడా ఉప్పును కూడా మనము ఈ తాలింపు మిశ్రమానికి జోడించాలి. అనంతరము వీటన్నిటిని బాగా కలయిపెట్టి స్టవ్ని సిమ్లో మాత్రమే ఉంచి మూత పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో ఉండడం వల్ల మెత్తగా చక్కగా అవసరమైనంత వరకే ముక్క ఉడికి బాగుంటుంది. హై పెడితే కూర మాడిపోతుంది కాబట్టి స్టవ్ని సిమ్లో ఉంచి మాత్రమే మగ్గనివ్వాలి. ఇలా 10 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా మొత్తము తాలింపు ఇలా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనిచ్చి అనంతరము ఇది కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి సరిపడా నూనె వేసి ఆ నూనె కాస్త వేడయ్యేటప్పుడు ఇంకొక 2 పెద్ద ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి బ్రౌన్ రంగు వచ్చేలాగా ఈ నూనెలో వేసి వేయించాలి. ఇలా బంగారు వర్ణం వచ్చిన తర్వాత ఈ ఉల్లిపాయలను తీసి అదే నూనెలో పన్నీరు, నేను ఒక 2 ప్యాకెట్ల పన్నీర్ని వాడాను ఇందులోకి. వాటిని కూడా ఈ విధంగా సన్నగా ముక్కలు చేసి దూరగా వేయించుకోవాలి. అనంతరము అదే బాణట్లో బటరు 1 చెంచా వేసుకొని దానిలోకి సరిపడా నూనె కూడా వేసుకొని, నూనె కాస్త ఈ కూరకి ఎక్కువనే పడుతుందండి, రుచి ఉండాలంటే కొన్ని తప్పదు. మళ్ళీ 1 చెంచా జీలకర్ర వేసి ఇది వేగేటప్పుడు మనము పాలకూరని మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమం అంతా ఇందులో వేసుకోవాలి. అనంతరము వేయించిన ఉల్లిపాయలు, పన్నీరు ముక్కలని కూడా ఈ పాలకూర మిశ్రమంలో వేసి ఇలా మెల్లగా కలుపుకొని దీనికి సరిపడా కారము, అలాగే గరం మసాలా కూడా
సరిపడా వేసుకోవాలి. ఉప్పు, కారము, గరం మసాలాలు ఇవన్నీ కూడా మీ రుచులు అభిరుచులకి తగ్గట్టుగా వేయండి. తర్వాత అది కాస్త టైట్గా ఉంది అనిపిస్తే కాస్త మనము నీళ్లు కూడా కలుపుకోవచ్చు. అనంతరము మనము ముందు మిక్సీ చేసుకొని పెట్టుకున్నది ఉంది కదండి, ఉల్లిపాయలు, తాలింపు, టమాటా అన్నీ కలిపిన మిశ్రమాన్ని మిక్సీ చేసాం కదా, ఆ మిశ్రమం మొత్తం కూడా ఈ పాలకూర, పన్నీరు వేసిన దానిలోనే వేసుకొని అది కూడా పూర్తిగా కలిసిపోయేటట్టు ఈ విధంగా బాగా కలపాలి. తర్వాత దీనిపైన మూత పెట్టి సిమ్లోనే ఉంచి ఈ కూర అంతా కూడా బాగా ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా చక్కగా ఉడికి ఉంటుంది. అందులో ఒక గుప్పెడు కొత్తిమీరని శుభ్రం చేసుకొని ఈ కూరలో వేసుకొని బాగా కలిపి తర్వాత ఏదైనా ఒక బౌల్లోకి చేసిన కూర మొత్తాన్ని తీసుకోవాలి. చూసారండి, పాలక్ పన్నీరు ఎంతో సింపుల్గా, చాలా రుచిగా, కలర్ఫుల్గా అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని పరోటాలో, బిర్యానీలో, వైట్ రైస్లో, పూరీలో ఎందులో తిన్నా చాలా చాలా రుచిగా ఉంటుంది. పన్నీరు మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా పూర్ణారవిందం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ని ఎప్పుడూ మాకు ఇవ్వండి. నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ కూరని మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరు కూడా త్వరలో ట్రై చేయండి.